హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీ తరుణ్. ఈ రోజు మనం ఈ వీడియోలో రీసెంట్ గా నేను ఆఫ్లైన్ సెంట్రిక్ ఫోన్స్ మీద వర్క్ చేశాను. వివో Y4 అనేది ఒకటి యూస్ చేయడం స్టార్ట్ చేశా, కొంతకాలం వాడాను. తర్వాత రీసెంట్ గా ఒక 10 రోజుల దగ్గర నుంచి ఈ Samsung Galaxy A27 యూస్ చేయడం స్టార్ట్ చేశా. సో ఓవరాల్ గా ఈ రెండు ఫోన్స్ మీద ఇనఫ్ టైం స్పెండ్ చేసిన తర్వాత జెన్యూన్ గా నాకేమనిపించింది, నేనేం ఫీల్ అయ్యానని చెప్పి ఈ వీడియో నేను షేర్ చేసుకుంటా. మనలో మన మాట చెప్పాలి అంటే రెండు ఫోన్స్ కూడా ఆఫ్లైన్ సెంట్రిక్. ఈ Samsung Galaxy A27 కూడా ఆఫ్లైన్ సెంట్రిక్ ఫోన్. చాలా మంది ఆఫ్లైన్ లో పర్చేజ్ చేసేటప్పుడు ప్రయారిటీ కొంచెం Samsung ఇస్తున్నారు అండ్ కొంటున్నారు కూడా. ఆఫ్లైన్ లో బేసిక్ గా ఏం జరుగుతుందంటే ప్రయారిటీ ఫస్ట్ సామ్సంగ్ ఇస్తారు. అండ్ రీసెంట్ గా నేను షార్ట్ కూడా చేశాను, ఎక్కువ సామ్సంగ్ గెలాక్సీ ఏ సిరీస్ ని ట్రస్ట్ చేస్తున్నారు అండ్ వీళ్ళ హైయెస్ట్ సెల్లింగ్ కూడా ఏ సిరీస్ ఉంటాయని చెప్పని. కానీ దాంతో పాటుగానే సేమ్ ప్రైస్ లో మీకు వివో నుంచి వివో Y4 అని చెప్పిన ఒక ఫోన్ దొరుకుతుంది. దాన్ని కూడా ఎక్కువ కొంటున్నారు. ఒక రకంగా అనదర్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. అందుకే రెండు ఫోన్స్ ని యూజ్ చేశాను. సో ఈ రోజు ఈ గెలాక్సీ A27 రివ్యూ చెప్తూనే ప్యారలల్ గా ఎక్కడైతే అవసరం అవుతుందో అక్కడ వివో Y4 అనేది కూడా నేను పాయింట్ కంపేర్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా లేట్ చేయకుండా మనం ఫస్ట్ బిల్డ్ క్వాలిటీ దగ్గర నుంచి మొదలు పెట్టుకుందాం. నేను A27 కి స్విచ్ అయిన తర్వాత ఫస్ట్ నాకు అనిపించింది ఈ సైడ్ పట్టుకున్నప్పుడు ఆ బాక్సీ ఫీల్ అండ్ బటన్స్ దగ్గర నుంచి ప్రీమియం ఫీల్ అన్నట్లు అనిపించింది. అండ్ ఎప్పటి నుంచో సామ్సంగ్ కంటిన్యూ చేస్తూ వస్తుంది. బోత్ ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండింటి పరంగా కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్లస్ ప్రొటెక్షన్ ఇస్తున్నారు. ఆ ఎక్స్ట్రా లేయర్ ఆఫ్ ప్రొటెక్షన్ వల్ల ఇంకొంచెం ప్రీమియం అండ్ డ్యూరబుల్ అనిపిస్తుంది మనకి. కానీ అదే ప్రైస్ లోనే ఈ వివో Y4 లో మీకు ఆ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్లస్ గానీ విక్టస్ ప్లస్ గానీ ఇట్లాంటి ప్రొటెక్షన్స్ ఏమీ ఉండవు. వీళ్ళేదో స్కాట్ అది అంటారు. స్క్రీన్ ప్రొటెక్షన్ పరంగా కొద్దిగా అడ్వాంటేజ్ మనకి గెలాక్సీ A27 లో ఉంది. సరే, అది పక్కకు పెడదాం. నెక్స్ట్ మనం మేజర్ గా ఎక్కువ యూస్ చేసుకునే ఈ పర్ఫార్మెన్స్ అండ్ ప్రాసెసర్, దీని గురించి మాట్లాడుకుందాం. మొట్టమొదటిసారి ఫైనల్ గా సామ్సంగ్ గెలాక్సీ ఈ ఏ సిరీస్ లో A20 సిరీస్ లో ఎక్సినోస్ ప్రాసెసర్ పక్కన పెట్టి స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ అడాప్ట్ చేసుకుంది. ఇందులో స్నాప్డ్రాగన్ 6 Gen 3 ప్రాసెసర్ యూజ్ చేశారు. అండ్ ర్యామ్ అండ్ రోమ్ కాన్ఫిగరేషన్స్ LPDDR5X ర్యామ్ అండ్ UFS 3.1 స్టోరేజ్ టైప్స్ యూజ్ చేశారు. ప్రాసెసర్ తక్కువే, కాకపోతే మనం బయట షాప్ లో కొనుక్కుంటాం కాబట్టి వీటి గురించి ఇంకెక్కువ మనం మాట్లాడలేం. డైలీ యూసేజ్ చేసుకునే వాళ్ళకి సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ రీల్స్, చిన్న చిన్న యాప్స్, మల్టీ టాస్కింగ్, కాలింగ్, ఈవెన్ మోడరేట్ గేమింగ్ ఇలాంటివి చేసుకునే వాళ్ళకి ఈ ప్రాసెసర్ పర్లేదు, పర్ఫార్మ్ చేస్తుంది. కాకపోతే గుర్తుపెట్టుకోండి, ఇదైతే స్పెసిఫిక్ గా నేను కూర్చొని హెవీ గేమింగ్ చేస్తాను అనుకునే వాళ్ళ కోసం అయితే కాదు. కాకపోతే ఈ ఫీచర్ చాలా బాగుంది అనిపించింది ఏంటంటే, చాలా రోజుల తర్వాత దీంట్లో నేను ఎక్స్పాండబుల్ స్టోరేజ్ నోటీస్ చేశాను. 2 TB వరకు మీరు మైక్రో SD కార్డ్ యూస్ చేసుకుని స్టోరేజ్ ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. మీ ఫోటోస్ అండ్ వీడియోస్ ఇంకేమైనా మెమరీ కార్డ్ లో ఉంటే వాటిని ఈ ఫోన్ లో వేసుకొని మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. కానీ కంపారిటివ్లీ వివో Y4 లో కనుక మనం చూసుకుంటే ఇందులో ఎటువంటి ఈ మైక్రో SD కార్డ్ సపోర్ట్ చేసే ఫీచర్ ఏమీ లేదు. మీరు జస్ట్ దీంట్లో ఉన్న ఆ 128GB లేదా 256GB అక్కడ వరకు యూస్ చేసుకోవడం కుదురుతుంది. సరే, అది పక్కకు పెట్టండి. ప్రాసెసర్ ఏంటో తెలుసా? ఇందులో మీకు స్నాప్డ్రాగన్ 6 Gen 3 ప్రాసెసర్ అంటేనే మనం ఇందాక ఏదోలా అనిపించింది. ఇందులో మీకు స్నాప్డ్రాగన్ 4 Gen 2 ప్రాసెసర్ ఇచ్చారు. 6 Gen 3 లేదా 4 Gen 3 కాదు, 4 Gen 2 ప్రాసెసర్ ఇచ్చారు. కొన్ని ర్యామ్ అండ్ రోమ్ కాన్ఫిగరేషన్స్ ఇందులో LPDDR5X వస్తుంటే ఇందులో మీకు LPDDR4X ర్యామ్ వస్తుంది. LPDDR5X కి 4X కి చాలా డిఫరెన్స్ ఉంది అండ్ ఫార్ బెటర్ LPDDR5X అనేది. సో ఓవరాల్ రెస్పాన్స్ పరంగా అండ్ లాంగ్ టర్మ్ ఎక్స్పీరియన్స్ పరంగా మీరు ఒకవేళ ప్రయారిటీ కనుక పర్ఫార్మెన్స్ కి ఇస్తున్నట్లయితే ఈ రెండు ఫోన్స్ లో ఖచ్చితంగా మనకి సామ్సంగ్ కొద్దిగా అడ్వాంటేజ్ ఉంది. అండ్ నెక్స్ట్ ఎక్స్ట్రా ఫీచర్స్ లైక్ NFC. అగైన్ దీంట్లో మీకు NFC సపోర్ట్ ఉంటుంది. మీరు కాంటాక్ట్ లెస్ పేమెంట్స్ ఏమైనా చేయాలనుకుంటే సామ్సంగ్ వాలెట్ లేదా గూగుల్ పే లాంటి UPI యాప్స్ యూజ్ చేసుకొని కూడా ఫిజికల్ కార్డ్స్ ఏమీ లేకుండా జస్ట్ ట్యాప్ టు పే ఫీచర్ యూస్ చేసుకుని మీరు కాంటాక్ట్ లెస్ పేమెంట్స్ చేసుకోవచ్చు. అగైన్ వివో Y4 అండ్ ఇట్లాంటి వాటిలో మీకు NFC లాంటి ఫీచర్ ఏమీ లేదు, కాంటాక్ట్ లెస్ పేమెంట్స్ ఏమీ చేసుకోలేరు. నెక్స్ట్ ఇప్పుడు డిస్ప్లే గురించి మాట్లాడుకుందాం. సామ్సంగ్ ఫైనల్లీ గెలాక్సీ A20 సిరీస్ లో ఇన్ఫినిటీ O డిస్ప్లే యూజ్ చేయడం స్టార్ట్ చేసింది. లాస్ట్ జనరేషన్ తో కంపేర్ చేస్తే ఈసారి లుక్ చాలా మోడర్న్ గా అనిపిస్తుంది. ఇందులో నేను యూట్యూబ్ వీడియోస్ చూశాను, OTT కాంటెంట్ స్ట్రీమ్ చేశాను అండ్ లాట్ ఆఫ్ టైం ఇన్స్టాగ్రామ్ రీల్స్ అండ్ యూట్యూబ్ షార్ట్స్ అవి స్క్రోల్ చేస్తూ కూడా ఉన్నా. సోషల్ మీడియా మీద ఎక్కువ స్పెండ్ చేశాను. యాజ్ ఎక్స్పెక్టెడ్ సామ్సంగ్ ప్యానల్ కాబట్టి, సూపర్ AMOLED ప్యానల్ కాబట్టి కలర్స్ చాలా బాగున్నాయి. బ్లాక్స్ కూడా చాలా డీప్ గా చూపిస్తుంది, వైబ్రెంట్ కలర్స్ ఉన్నాయి. వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ కూడా ఎక్సలెంట్ ఉంది. సో మీరు ఒకవేళ మల్టీమీడియా పరంగా OTT కాంటెంట్ స్ట్రీమ్ చేసుకోవడానికి యూట్యూబ్ రీల్స్ లేకపోతే ఇన్స్టాగ్రామ్ రీల్స్ స్క్రోలింగ్, సోషల్ మీడియా దీని పర్పస్ మీరు తీసుకుంటున్నాను అనుకుంటే మాత్రం ఖచ్చితంగా డిస్ప్లే పరంగా అయితే మాత్రం డెఫినెట్లీ సాటిస్ఫై చేస్తుంది. నెక్స్ట్ ఈ ప్రాసెసర్ అండ్ డిస్ప్లే తర్వాత మనం బాగా యూస్ చేసుకునే డిపార్ట్మెంట్ కెమెరాస్. సో ఇప్పుడు ఒకసారి మనం కెమెరాస్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ హార్డ్వేర్ లెవెల్ లో చూసుకుంటే సామ్సంగ్ లో మీకు ట్రిపుల్ కెమెరా సెటప్ దొరుకుతుంది. ఈ వివో Y4 లో మీకు డ్యూయల్ కెమెరా సెటప్ మాత్రమే దొరుకుతుంది. A27 లో ప్రైమరీ కెమెరా 50 మెగాపిక్సెల్ కెమెరా, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ ఉంది అండ్ 5 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరాని ఇస్తున్నారు. మీరు ఒకవేళ వీడియోస్ రికార్డ్ చేసుకోవాలనుకుంటే బ్యాక్ సైడ్ కెమెరా రేర్ కెమెరాని యూజ్ చేసుకుని 4K 30 FPS లో వీడియోస్ రికార్డ్ చేయొచ్చు. అండ్ ఫ్రంట్ కెమెరా పరంగా 12 మెగాపిక్సెల్ కెమెరాని ఇస్తున్నారు. అదే మనం వివో Y4 లో చూస్తే బ్యాక్ సైడ్ ఇందా చెప్పాక డ్యూయల్ కెమెరా సెటప్, ప్రైమరీ కెమెరా 50 మెగాపిక్సెల్ కెమెరా వస్తుంది, అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా లేదు ఇక్కడ అండ్ మ్యాక్రో సెన్సర్ కూడా లేదు, మీకు డెప్త్ సెన్సర్ ఇస్తున్నారు. కొద్దిగా లెన్స్ స్విచ్ అయ్యి అంటే అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాకి వచ్చే ఆ ఫ్లెక్సిబిలిటీ దీంట్లో లేదు. ఇక్కడ వరకైనా మనం అడ్జస్ట్ అవ్వచ్చు అనుకున్నా, కాకపోతే వీడియో రికార్డింగ్ పరంగా మాత్రం 4K రికార్డింగ్ అసలు ఇవ్వలేదు. 1080p 60 FPS లో వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు కానీ అసలు 4K ఆప్షన్ అట్లీస్ట్ బ్యాక్ సైడ్ కెమెరా కూడా Y4 లో ఇవ్వలేదు. కొన్ని కెమెరా శాంపిల్స్ ఇక్కడ స్క్రీన్ మీద వేస్తాను, ఒకసారి చెక్ చేయండి. 2 శాంపిల్స్ నాకు వేసిన తర్వాత డిఫరెంట్ కండిషన్స్ లో నాకు అనిపించింది కలర్స్ చాలా న్యాచురల్ గా మనకి A27 లో కనబడుతున్నాయి. కలర్స్ బూస్ట్ చేయడం కానీ ఓవర్ ఎక్స్పోజ్ చేయడం కానీ ఇట్లాంటివి ఏమీ లేవు. డీటెయిల్స్ కూడా పర్లేదు, బానే ఉన్నాయి. డైనమిక్ రేంజ్ కూడా బాగుంది. HDR కూడా ప్రాపర్ గా వర్క్ అవుతుంది. ఓవరాల్ వెల్ సామ్సంగ్ కెమెరాస్ ఏంటంటే ఎక్కువ ఎగ్జాగరేట్ చేయో, న్యాచురల్ కలర్స్ ఇస్తాయి. సేమ్ రిపీట్ అయింది. ఫోటోస్ అన్ని డే లైట్ లో చాలా
చాలా బాగా వచ్చినాయి. అదే మనం లో లైట్ కెమెరా చూసుకుంటే సామ్సంగ్ న్యాచురల్ గా లైట్ ఇంటేక్ చాలా బాగా తీసుకుంటుంది. లో లైట్ లో ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ప్రాసెసింగ్ ఏమీ చేయకుండా రియల్ లైఫ్ లైట్ ని బేస్ చేసుకుని ప్రాపర్ లైట్ ఇంటేక్ తీసుకుంటుంది. సెన్సార్ బాగా పర్ఫార్మ్ చేస్తుంది. కాకపోతే డీటెయిల్స్ మరి పొద్దున్న చూసినంత కాకు కానీ ఇంకొంచెం బెటర్ ఉండొచ్చు రాత్రిపూట. కాకపోతే ఓవరాల్ అవుట్పుట్ మాత్రం క్వైట్ డీసెంట్ వస్తుంది. అండ్ వీడియో రికార్డింగ్ కూడా నేను చెక్ చేశాను. సామ్సంగ్ లో ఒకసారి మీరు చెక్ చేయొచ్చు 4K 30 ఫ్రేమ్స్ లో ఎంత స్టేబుల్ గా వీడియో వస్తుందని చెప్పనేది నేను నడుస్తున్నాను. స్టెబిలైజేషన్ మీరు ఒకసారి చెక్ చేయొచ్చు. అండ్ చేతిలో పట్టుకుని వీడియో రికార్డ్ చేస్తున్నా, గింబల్స్ లాంటివి ఏమీ లేవు. జస్ట్ చేతిలో పట్టుకుని నడుచుకుంటూ వెళ్తున్నారు. మీ స్టెబిలైజేషన్ అవి ఒకసారి చెక్ చేయొచ్చు. అండ్ డీటెయిల్స్ కూడా ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు. అదే మరి వివో ఒకసారి మీరు చెక్ చేయండి. స్టెబిలైజేషన్ సరిగ్గా లేదు. ఇక్కడ మనకి ఓఎస్ లేదు. వివో Y4 లో మీకు ఓఎస్ రాదు, ఈఐఎస్ మాత్రమే. స్టెబిలైజేషన్ సరిగ్గా లేదు. సో మీరు స్మూత్ ఫుటేజ్ ఎక్స్పెక్ట్ చేయలేరు. సో అగైన్ నాకు అనిపించింది బోత్ డే లైట్ అండ్ లో లైట్ రెండు శాంపుల్స్ ఇక్కడ నేను వేస్తాను, ఒకసారి చెక్ చేసుకోవచ్చు. రెండింట్లో నాకు కంపారిటివ్లీ వీడియోలో కూడా నేచురల్ కలర్స్ కానివ్వండి, డీటెయిల్స్ కానివ్వండి, అండ్ నడుస్తున్నప్పుడు ఆ స్టెబిలైజేషన్ కానివ్వండి, ఓవరాల్ ఫుటేజ్ నాకు కొద్దిగా A27 చాలా బెటర్ అనిపించింది. నెక్స్ట్ ఇప్పుడు కొంత ఏఐ హడావుడి జరుగుతుంది కాబట్టి ఏఐ ఫీచర్స్ పరంగా కూడా చూద్దాం. సామ్సంగ్ లో తెలిసిందిగా చాలా ఇంక్లూడెడ్ ఏఐ ఫీచర్స్ ఉంటాయి. అందులో నాకు బాగా నచ్చింది ఏఐ ఆబ్జెక్ట్ ఇరేజర్. ఈసారి సర్ప్రైజింగ్లీ ఫాస్ట్ ఉంది అండ్ ఇమేజ్ ప్రాసెస్ చేయడం కూడా డైరెక్ట్లీ ఈసారి ఆన్ ద డివైస్ ఇచ్చేసారు. అలా అని చెప్పని ఈ వివోలో ఏ ఫీచర్స్ ఏమీ లేవా అంటే వివోలో కూడా ఏ ఫీచర్స్ ఉన్నాయి. కంపారిటివ్లీ A27 కొంచెం స్మూత్ గా చేస్తుంది అండ్ న్యాచురల్ గా చేస్తుంది. డే టు డే యూసేజ్ లో ఇప్పటివరకు నేను ఫీల్ అయినట్లు సామ్సంగ్ చాలా దగ్గరగా అన్నట్లు అనిపించింది. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, ఆబ్వియస్ గా బ్యాటరీ గురించి మాట్లాడదాం. సామ్సంగ్ గెలాక్సీ A27 లో మీకు 5000 mAh బ్యాటరీ ఉంటుంది అండ్ 25 వాట్ ఛార్జ్ కి మాత్రమే సపోర్ట్ చేస్తుంది. అదొకటి దీంట్లో కొద్దిగా వెనకబడి ఉన్నట్లు నాకు అనిపించింది. బ్యాటరీ గుడ్ ఇనఫ్ అలా అని చెప్పి అసలు బాలేదని కాదు, గుడ్ ఇనఫ్. కాకపోతే ఇప్పుడు మనం ఈ 7000 8000 లో ఉన్నాం కదా, అలా లేదు. నార్మల్ యూసేజ్ మోడరేట్ యూసేజ్ చేసుకున్నాను అనుకుంటే ఒక ఫుల్ డే వచ్చింది. కాకపోతే ఇక్కడ వివో Y4 అనేది మీకు క్లియర్ అడ్వాంటేజ్ తీసుకుంటుంది. ఇందులో మీకు 6000 mAh బ్యాటరీ ఉంటుంది, 90 వాట్ ఛార్జ్ కి సపోర్ట్ చేస్తుంది. సో మీకు ఒకవేళ హైయెస్ట్ ప్రయారిటీ బ్యాటరీ అండ్ సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ అనుకుంటే ఖచ్చితంగా మీ వివో Y4 అనేది వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ క్లియర్ వివోనే మీకు ఒక పాయింట్ స్కోర్ చేసిద్ది. అండ్ దెన్ మనం సెక్యూరిటీ పరంగా మాట్లాడుకుంటే సామ్సంగ్ లో మీకు తెలిసిందే ఎప్పటి నుంచో వీళ్ళు నాక్స్ వాల్ట్ సెక్యూరిటీని యూజ్ చేస్తారు. డెడికేటెడ్ గా హార్డ్వేర్ లెవెల్లోనే సెక్యూరిటీ ఉంటుంది. కానీ అలాంటి అంటే హార్డ్వేర్ లెవెల్లో ఈ నాక్ సెక్యూరిటీ లాంటివి ఏమీ మనకి వివోలో ఉండవు. సో ఒకవేళ మీకు సెక్యూరిటీ ఎక్కువ మ్యాటర్ చేసిద్ది అని చెప్పి అనుకున్నా కానీ అప్పుడు మీరు ఈ నాక్స్ వాల్ట్ ఉన్న సామ్సంగ్ వైపు చూడొచ్చు. అడిషనల్ లేయర్ ఆఫ్ ప్రొటెక్షన్. ఫైనల్లీ ఇప్పుడు మనం ఒకసారి లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకుందాం. అందరికి బాగా అలవాటైంది సామ్సంగ్ One UI. పెద్దవాళ్ళు కూడా కొంచెం ఈజీగా యూజ్ చేసుకునేలా ఉంటుంది. One UI 8.5 మీద వస్తుంది బేస్డ్ ఆన్ Android 16. అండ్ ఇందులోనే ఏ ఫీచర్స్ లైక్ సర్కిల్ టు సర్చ్, గూగుల్ జెమినై, సామ్సంగ్ వాలెట్ అండ్ సామ్సంగ్ గెలాక్సీ ఎకో సిస్టమ్ కి సంబంధించిన అన్ని ఫీచర్స్ ఇచ్చారు. అండ్ అప్డేట్ పాలసీ కూడా వీళ్ళు సామ్సంగ్ లో 6 years ఆఫ్ OS అప్డేట్స్ ఇస్తున్నారు. లాంగర్ అప్డేట్స్ అని చెప్పొచ్చు ఈ ప్రైస్ పాయింట్ లో. 6+6 years అప్డేట్ పాలసీ. మీకు మేజర్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ ఒక 6 years వస్తాయి అండ్ సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ కూడా ఒక 6 years వస్తాయి. అదే మనం వివో Y4 లో చూసుకుంటే 6 years అట్లాంటి లాంగర్ అప్డేట్స్ ఏముండవు. 3+4 years అప్డేట్ పాలసీతో వస్తుంది. మ్యాసివ్ డిఫరెన్స్ ఉంది 6+6 years కి అండ్ 3+4 years కి. ఫైనల్ నా ఒపీనియన్ ఏంటి, ఆనెస్ట్ ఒపీనియన్ ఏంటి అంటే ఈ రెండు ఫోన్స్ తో కంపేర్ చేస్తాయి అలానే ఆఫ్లైన్ లోనే వస్తున్నాయి అండ్ ఇంచుమించు ఒకటే ప్రైస్ లో వస్తున్నాయి కాబట్టి ఫీచర్స్ వైసే నేను మాట్లాడతా. కానీ మీరు ఒకవేళ మెయిన్ ప్రయారిటీ నాది బ్యాటరీ అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు వివో Y4 అనేది తీసుకోవచ్చు. ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది అండ్ బిగ్గర్ బ్యాటరీ ఉంటుంది. కానీ మీరు ఒకవేళ పర్ఫార్మెన్స్ బేస్డ్ ఫోన్ ఈ రెండింటిలో బెటర్ పర్ఫార్మెన్స్, బెటర్ కెమెరాస్, స్ట్రాంగర్ బిల్డ్ క్వాలిటీ విత్ బెటర్ సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ అండ్ లాంగర్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ మీరు ఎక్స్పెక్ట్ చేసినట్లయితే ఈజీగా ఈ రెండింటి మధ్యలో ఈ వీడియో చూస్తే మీకు అర్థమై ఉండొచ్చు సామ్సంగ్ గెలాక్సీ A27 ఫార్ అహెడ్ ఉంది. సో ఫర్ మీ పర్సనలీ నాకు A27 ఈ రెండింటిలో కంపేర్ చేస్తే నాకు కంప్లీట్ స్మార్ట్ ఫోన్ కింద, అంటే అన్ని ఫీచర్స్ దీంట్లో ఉన్నాయి. ఎస్పెషల్లీ NFC లాంటి ఎక్స్ట్రా ఫీచర్స్ కూడా A27 లో ఉన్నాయి కాబట్టి నాకు ఈ రెండింటిలో అయితే A27 బాగుంది అనిపించింది. సో ఇది నా ఎక్స్పీరియన్స్ ఈ రెండు డివైస్ యూజ్ చేసిన తర్వాత. మీకేమనిపించింది అండ్ ఈ రెండింటిలో మీరైతే ఏ ఫోన్ పిక్ చేసుకుంటారనేది నాకు ఖచ్చితంగా కమెంట్ సెక్షన్ లో చెప్పండి, నేను కూడా చూస్తా. A27 వివో Y4 అనేది ఈ ప్రైస్ ఇంకా బయటికి రాలేదు అఫీషియల్ గా. అనౌన్స్ చేసిన తర్వాత నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తా, ఒకసారి చెక్ చేయండి. అండ్ రైట్ నౌ 44 రూపీస్ పర్ డే పే చేసుకుని దీన్ని ఓన్ చేసుకుని ఎలా తీసుకొచ్చారు. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్ చేయొచ్చు. మరి ఇది ఓవరాల్ గా ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీతో షేర్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఛానల్ కి కొత్తగా వస్తే కాంటెంట్ ఇక్కడ వరకు చూసి మీకు వర్త్ ఉంది అని మీరు ఫీల్ అయితే ఖచ్చితంగా ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ కింద హైప్ పాయింట్స్ ఉన్నాయి, వీడియోని హైప్ చేయండి. యూట్యూబ్ కొత్త వాళ్ళకి రికమెండ్ చేస్తుంది, నేను కూడా కొత్త వాళ్ళ ఫీడ్ లోకి వెళ్తాను. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. మనం 3 lakhs సబ్స్క్రైబర్స్ కి చాలా దగ్గరలో ఉన్నాం. మీరు కొంచెం సపోర్ట్ చేస్తే ఇంకా ఇలాంటి బెస్ట్, ఆనెస్ట్ అండ్ జెన్యూన్ కాంటెంట్ మీ ముందు తీసుకొస్తూనే ఉంటాం, అది నాది గ్యారంటీ. మళ్ళీ ఇంకొక మంచి వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్ మై ఫ్రెండ్స్. జై హింద్.